మీ పేరు? నవీన్. నవీన్ చెప్పండి, మరి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరైతే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సెంట్రల్లో ఐ థింక్ బీజేపీ ఇస్ బెటర్. బీజేపీ. ఓకే, ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకంటే ద వే మోడీ లీడ్స్ ద కంట్రీ ఈజ్ ఎ గుడ్ ఇన్నోవేటివ్ ప్రైమ్ మినిస్టర్. ఐ థింక్స్ అబౌట్ ద జీడిపి ఆఫ్ ఇండియా ఎకానమీ. ఆయన ఇండియా ఎకానమీని పెంచడానికే చూస్తున్నారు. కానీ ఒక్క డిమెరిట్ ఏంటంటే ఇండియాలో ₹1 వాల్యూ ఇంకా పెంచలేదు. ఆ ₹1 వాల్యూ ఎప్పుడు పెంచుతారని మేము ఎదురు చూస్తున్నాం. ఓకే, ₹1 వాల్యూ పెరగాలి. అది మత రాజకీయం చేస్తున్నాడు. కానీ కానీ మతాన్ని పక్కన పెడితే వేరే వాటిలో ఈజ్ గుడ్. మత ఒకటి పక్కన పెడితే. సో నెక్స్ట్ నిజంగా మళ్ళీ మన మోదీ గారే వస్తే రావాల్సిన చేంజెస్ ఏంటి, ఇంకా ఏం చేయాలి ఆయన, డెవలప్మెంట్స్ కానీ చేంజెస్ కానీ? యాక్చువల్లీ ఫస్ట్ ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఇంకా తెలంగాణలో ఐటీ అనేది చాలా డెవలప్ అయింది. సో మన ఇండియా మొత్తంలో కూడా అన్ని ఐటీ డెవలప్మెంట్ అయిందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ ఇస్ ఏ గ్రేట్ ఐటీ మినిస్టర్. సో అలాంటి ఐటీ మినిస్టర్ ఇంకా వచ్చినప్పుడు అప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. సో ఇండియా మొత్తం అలాంటి డెవలప్మెంట్ చూడాలని కోరుకుంటున్నాను. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలండి ఇప్పుడు. యాక్చువల్లీ మనం చూస్తున్నాం గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఐ మీన్ నేను చెప్పాలంటే డెవలప్ అయిందంటే సిరిసిల్ల, సిద్దిపేటలో చాలా డెవలప్ అయినాయి గవర్నమెంట్ స్కూల్స్. కానీ మిగతా వాటిలో అంత డెవలప్మెంట్ కనిపించట్లేదు. అన్ని స్కూల్స్ కూడా అలా డెవలప్ అయ్యి, అంటే స్కూల్ అనేది మనకు బేస్ ఫస్ట్. అయితే అది డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా మనం స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అవుతుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.